నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. దేశం సురక్షితంగా ఉండాలన్నా, భారతదేశం అభివృద్ధి చెందాలన్నా అది కేవలం ఒక్క నరేంద్ర మోడీకే సాధ్యమని, నరేంద్ర మోడీని ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి చేయాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి అన్నారు. మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో బీజేపీ మెదక్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు బెండా వీణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి హాజరయ్యారు. కార్యక్రమానికి హాజరైన ఆమెకు మహిళలు మంగళహారతులు, బోనాలతో స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, మెదక్ పార్లమెంటు అభ్యర్థి రఘునందన్ రావు, బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు బెండా వీణ, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పార్లమెంటు ఇన్ఛార్జ్ దశరథ లక్ష్మిలు మాట్లాడుతూ దేశం అభివృద్ధి చెందాలన్నా, మహిళలు ఆర్థికంగా ఎదగాలన్న అన్ని రంగాల్లో మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రిగా కావాలని వారు ఆకాంక్షించారు. రాష్ట్రం, దేశం బాగుండాలన్నా, దేశ రక్షణతో పాటు మహిళలకు రక్షణ కలగాలన్నా అది బీజేపీతోనే సాధ్యమని, పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ మెదక్ పార్లమెంటు అభ్యర్థి రఘునందన్ రావును గెలిపించి నరేంద్ర మోడీకి బహుమతిగా ఇవ్వాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు సుధారెడ్డి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు బెండా వీణ, మహిళా మోర్చా సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు మాధురి ఆంద్, సిద్దిపేట మహిళా మోర్చా అధ్యక్షురాలు ఉమారెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డమీది సుజాత, వివిధ మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి మిగతా మండల అధ్యక్షులకు మరియు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు. ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసిన బంగారు సుతక్క గారికి మరియు పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఆయన దశరథ లక్ష్మక్క గారికి మరియు సంగారెడ్డి జిల్లా అధ్యక్షులైన మాధురి అక్క గారికి మరియు సిద్దిపేట జిల్లా అధ్యక్షురాలైన ఉమక్క గారికి మరియు ఈశ్వరక్క గారికి మరియు సుజాతకి మరియు నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే మహిళా సమ్మేళనం అంటే మహిళల గురించి మన బీజేపీ పార్టీ మోడీ గారు మనకి ఎలాంటి ముఖ్యంగా 33% అంటే ఏ ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎలాంటి ప్రభుత్వం కూడా 33% తెస్తామని 50 ఏళ్ళ నుంచి చేసినా కానీ ఆ కళ నెరవేరలేదు. కానీ ఇప్పుడు ఎవరిని అడిగినా కానీ మోదీ అని అంటారు. మోదీ గారు వచ్చిపోతే నేను ఎన్నికల్లో గెలుస్తా అని ఒక దేశ ప్రధానమంత్రి అంటాడు. ఇంకో దేశ ప్రధానమంత్రి అయ్యా నువ్వు చేసే అభివృద్ధి మేమందరం చూడాలనుకుంటున్నాం. ఇప్పుడు మూడోసారి కూడా ప్రధానమంత్రి అవ్వాలంటే మొన్న ప్రధానమంత్రి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, ఈ 2 సంవత్సరాలు నేనేది చేసినానో అది కేవలం ఒక సినిమా ట్రైలర్ మాత్రమే, కానీ రాబోయే రోజులలో
మొత్తం సినిమా చూపిస్తాను అని నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. అది ఏ రకంగా చెప్పిండు? ఈ దేశంలో 2047లో మనకి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. ఆ 100 సంవత్సరాల్లో భారతదేశం విశ్వగురువుగా నిలబడాలి అని అంటే ఏ రకంగా మనం ముందుకెళ్ళాలి, ఏ రకంగా మనం ఆర్థికంగా ముందుకెళ్ళాలి, దేశ అభివృద్ధి ఏ రకంగా పదంలో ముందుకెళ్ళాలి అని అంటే ఆయన చేసి చూపిస్తారన్నారు. భారతదేశం ఒక వికసిత్ భారత్ కింద ఒక ప్రపంచంలోనే తెలుసుకునే దేశంలాగా, అభివృద్ధి చెందిన దేశంలాగా చేయాలి అని అంటే అది నరేంద్ర మోదీ గారి వల్లనే సాధ్యమవుతుంది. అందుకనే ఇక్కడి నుండి మీరందరూ కూడా ఆశీర్వదించినప్పుడు లాస్ట్ టైము శ్రీ రఘునందన్ జీ మనకి ఎమ్మెల్యే లాగా అయింది. ఈసారి కూడా మహిళలందరూ కూడా, ఎందుకంటే ఎక్కువ శాతము మీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఇంటికి కంట్రోల్ చేసేది మహిళ. మీరు ఎప్పుడు ఎవరికి ఏ రకంగా ఓటేయమన్నా వాళ్ళు ఓటేసే రకంగా ఉంటారు. మీ భవిష్యత్తు ఆలోచించండి, మీ పిల్లల భవిష్యత్తు ఆలోచించండి, మీ రాబోయే వంశం గురించి ఆలోచించండి. ఇవన్నీ కావాలి అంటే నరేంద్ర మోదీ గారు రావాలి. నరేంద్ర మోదీ గారు వస్తే కానీ ఈ దేశంలో అభివృద్ధి చెందదు. ఈ దేశం అభివృద్ధి చెందిందంటే చాలామంది ఆర్థికంగా బలమవుతారు, చాలామంది మన పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి, చాలామంది పిల్లలకి ఈ దేశంలో సురక్షితం వస్తుంది. మనకి దేశ సురక్షితం కావాలంటే నరేంద్ర మోదీ గారు ఉండాలా, మహిళల సురక్షితం కావాలంటే నరేంద్ర మోదీ గారు ఉండాలా, రైతులకి మంచి జరగాలంటే శ్రీ నరేంద్ర మోదీ గారు ఉండాలా. సో అందుకని ఇవన్నీ ఆలోచించి మనం నరేంద్ర మోదీ గారిని ఎంచుకుందాం, భారతీయ జనతా పార్టీని ఎంచుకుందాం. కేవలం భారతీయ జనతా పార్టీయే ఇవన్నీ ఇవ్వగలదు. నరేంద్ర మోదీ గారు ఆయన ఆలోచనలో 4 విషయాలు ఉన్నాయి. ఏంటి అని అంటే యువత ముందుకెళ్ళాలి, యువతకు ఉద్యోగాలు రావాలి, యువత మంచిగా చదువుకోవాలి, మరియు మహిళల ఆత్మగౌరవం పెరగాలి, మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండాలి అనేది ఆయన ఆలోచన. 3వది ఆయన రైతులు ఎప్పుడు సురక్షితంగా ఉంటారో ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉంటారనేది ఆలోచన. రైతుల గురించి ఆలోచిస్తారు. మరియు దేశ రక్షణ గురించి. ఈ దేశ రక్షణ ఇక్కడ నుండి పాకిస్తాన్ వస్తుంది, అక్కడ నుండి చైనా వస్తుంది, కానీ వీళ్ళందరినీ కొట్టేది ఎవరు అని అంటే శ్రీ నరేంద్ర మోదీ గారు, భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్. రేపు నరేంద్ర మోదీ గారిని 3వసారి ప్రధానమంత్రి అయ్యేలాగా ఎవ్వరికి కూడా ఆపే శక్తి ఎవ్వరికీ లేదు. కానీ ఆ శక్తిని మనందరం మహిళలు మనలో ఉన్న శక్తిని చూపించి నరేంద్ర మోదీ గారిని మరియు రఘునందన్ జీని మళ్ళీ ఒకసారి ఎంపీ లాగా గెలిపించాలి. చేసుకుంటూ వస్తాం, కానీ మనకే మనం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఎందుకంటే మనం ఎక్కడ కూడా అల్లం, వచ్చే 13వ తారీఖు వరకు కూడా అరుస్తామా అల్వం. పోతే మన ఈ మెదక్ పార్లమెంటులో మరి రఘునందన్ అన్న గారికి ఎంపీ అభ్యర్థికి ఇవ్వడం ముఖ్యంగా మన మెదక్ చేసుకున్న అదృష్టం. ఒక డైనమిక్ అన్న వకీల్ సాబ్ అంటారు, న్యాయంగా మాట మాట్లాడితే బుల్లెట్ దిగాలి. అట్లాంటి గొప్ప వ్యక్తి. అంతేగాక దుబ్బాకల బై ఎలక్షన్స్ చేసినప్పుడు దుమ్ము రేపింది. అసలు టీవీలో సాయంత్రం న్యూస్ వస్తుందంటే దుమ్ము. అక్కడ ఉన్నోళ్ళు కూడా అట్లా పని చేసారు. అసలు నిజంగా ఎట్లా కొట్లాడుతున్నారంటే అట్లా. దాని తర్వాత మునుగోడులో ఒక రోజు వచ్చినప్పుడు, నేను మునుగోడులో 20 రోజులు పనిచేసిన. 20 రోజులు పనిచేసినప్పుడు ఒక రోజు రఘునందన్ అన్న మీటింగ్ తీసుకుంటాడు. చెప్తుండే ఏమంటుండు, అన్న ఎక్కడ పోయినా ఒక్కరు పోవద్దు, 10 మంది పోండి, గుంపుగా పోండి, ఎగబడి నా కొడుకులారా ఎవరు వస్తే వాళ్ళని చేస్తారని. మునుగోడులో ఎట్లా జరిగింది తెలుసా? టీఆర్ఎస్ వాళ్ళు అందరూ ఎగబడి తరిమే కొట్టిరు వాళ్ళని. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడ పనిచేస్తే అక్కడ వాళ్ళని ఇది చేసారు. ఒక బూత్ అధ్యక్షుడికి సమానంగా ఎమ్మెల్యే పనిచేసాడు. ఎమ్మెల్యేలు అందరూ రోడ్ల మీద తిరిగిరు. ఒక బూత్ అధ్యక్షుడు అక్కడ పనిచేస్తుందంటే ఆయనతోటి భయపడ్డారు వాళ్ళు. టీఆర్ఎస్ ప్రభుత్వం అట్లా రాక్షస పాలన చేసింది. అంత చేసినా అక్కడ మునుగోడులా ఓడిపోయిన మండలి విజయం భారతీయ జనతా పార్టీది అయింది. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ మన బూత్ అధ్యక్షులు, మన కార్యకర్తలు నీళ్లు తాగిపించారు వాళ్ళకి. అది మన భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తల గొప్పతనం. మహిళలు కూడా ఇక్కడ సుధారెడ్డి గారు కూడా ఉన్నారు, అక్క కూడా అక్కడ ఇన్ఛార్జ్ వచ్చి ఆమె కూడా పనిచేసింది. భోజనం లేదు మాకు, తిండి లేదు, నీళ్ళు లేవు, మంచి ఎండాకాలం అయినా కూడా ఎక్కడ తడపడాయించకుండా పని చేసి చూపించినారు. మరి ఈరోజు టీఆర్ఎస్ చేస్తున్న దుశ్చారణ, ఎందుకంటే
10 సంవత్సరాలుగా అది ఏం చేసిందో ప్రజలు విసుకెత్తిపోయారు. అప్పుడు ఏం చేసిన తెలంగాణ రాష్ట్ర సాధనకు అట్టడుగు వర్గాల నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రతి ఒక్కరు పిల్లలు కూడా త్యాగం చేసినారు. ఆ రోజు అందరు కూడా కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే చివరకు రాజకీయం చేసి వాళ్ళ కుటుంబ పాలన చేసినారు. ప్రజలు ఇసుకెత్తిపోయి 10 సంవత్సరాలలో ఆలోచించారు, మనం ఇంత కష్టం చేసినాం, వీళ్ళని చేస్తే మొత్తం కుటుంబ పాలనలో మన పిల్లలకు అన్యాయం జరిగింది. మనం ఏమనుకున్నాం, తెలంగాణ రాష్ట్రం వస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మనకు నిధులు వస్తాయి, మనకు నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక సెంటిమెంట్ మీద మనల్ని మొత్తము అందరినీ అన్యాయం చేసేది. అయినా కూడా మనం కొట్లాడి మనం చేస్తే నీళ్లు రాలేవు, నిధులు రాలేవు, నియామకాలు లేవు, ఉద్యోగాలు మాత్రం వాళ్ళకు వచ్చినాయి. ఇసుకెత్తి ఏం చేసినారు, ఇప్పుడు వాళ్ళ మీద కోపంతో ఈ పక్క బాయిలకు వెళ్ళి ఇంకో పెద్ద బాయిలు పడ్డాం మనం. అవునా, ఎంపీటీస్లము వార్డ్ మెంబర్లము అంటే 33% మనకే ఉంటుంది. దానికి కానీ మనం అందరం కూడా నరేంద్ర మోడీ గారికి ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టే విధంగా మనకు గ్యాస్ ఉజ్వల గ్యాస్ కింద అందరికీ కూడా ఫ్రీ గ్యాస్ ఇచ్చారు నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే తన తల్లి కట్టెల పొయ్యి మీద వండుతుంటే కళ్ళెమ్మట నీళ్ళు ఆ బాధ భరించలేక చూడలేక మా తల్లిలాగే భారతదేశంలో మా తల్లులు కూడా అలాంటి బాధ భరించకూడదన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క మహిళకు ఫ్రీ గ్యాస్ అందించారు. అదేవిధంగా స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్స్ని అందించారు. అదేవిధంగా మన పొద్దున్న లేస్తే చెత్తబండి వస్తుంది, చెత్తబండి, పల్లె ప్రకృతి వనాలు మరియు సీసీ రోడ్డు, ఎల్ఈడి బల్బులు మరియు ముఖ్యంగా మన పొద్దున్న లేచి ఉపాధి హామీ పథకం కింద కరువుపనికి వెళ్తున్నాం. అంటే గ్రామీణ ప్రాంతాలలో కరువు పని అంటారు. ఆ కరువు పనిని కూడా ఇప్పుడు 300, ఇంతకుముందు 200 వచ్చేది, ఇప్పుడు 300 వరకు పెంచారు. ఈ నెల నుంచి 300 వస్తాయి. కాబట్టి మనం అందరం కూడా మనం మోడీ గారికి ఎంతో రుణపడి ఉన్నాం. అదేవిధంగా అదే కాదు, మనకు వచ్చే గ్రూప్లలో వచ్చే వడ్డీ లేని రుణాలను కూడా నరేంద్ర మోడీ గారే ఇస్తున్నారు. అదేవిధంగా అంగన్వాడీ స్కూల్లో వచ్చే పోషణ అభియాన్ కింద వచ్చే ప్రతి ఒక్కటి పాలు, గుడ్లు, భోజనం అక్కడ ఇచ్చే ప్రతి ఒక్కటి కూడా సెంట్రల్ ప్రభుత్వం నుంచి వస్తుంది. ఇది తెలియదు ఎవరికి. మేము ఎప్పుడైతే బీజేపీ నుంచి అంగన్వాడీ స్కూళ్ళల్లో వెళ్ళి ప్రచారం మొదలు పెట్టామో అక్కడ కేసీఆర్ ఏం చేశాడంటే కేసీఆర్ పెట్టడం మొదలు పెట్టాడు. అక్కడ పెట్టడం సార్ అందరం అనుకున్నారు ఇదంతా కేసీఆర్ వేస్తూ అనుకున్నారు, కానీ కాదు, అది కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది. కాబట్టి ప్రజలు మొన్న గట్టిగా బుద్ధి చెప్పి ఎక్కడ పంపించారు, అక్కడ పంపించారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మేం చేస్తామని 6 గ్యారెంటీలు ఇచ్చారు. ఇప్పటి వరకు ఒక ఫ్రీ బస్ అని ఇచ్చారు. ఆ ఫ్రీ బస్ కూడా కొట్టుకుంటున్నారు ఒక్కొక్కరు. నేనైతే మెదక్లో సిచ్యువేషన్ ఏంటంటే ఫ్రీగా చూస్తున్నారంటే మహిళలకు బస్ ఫ్రీ పెట్టడం వల్ల ఎంత ఇబ్బంది అంటే ఎక్స్ప్రెస్ బస్సులు పెట్టట్లేదు, అన్ని డీలక్స్లే. ఆ డీలక్స్లు కూడా 2 గంటలకు ఒకటి ఉంటుంది. అంటే మనం ఎంత అర్జెంట్ పోయేది ఉంటుంది పని, ఒక ఆఫీస్కి వెళ్ళేది ఉంటుంది, ఇంకేదో పని ఉంటుంది, పిల్లలకి కాలేజ్ వెళ్ళేది ఉంటుంది. ఫ్రీ అనగానే మనం అరే ఫ్రీ ఇస్తున్నారు వాళ్ళకే ఓటేస్తారు కాదు, మనకు సమయానికి అందుతుందా లేదా అని ఆలోచించాలి. అదే కాదు, ప్రతి మహిళకు 2500 ఇస్తారు. ఇప్పటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. అదేవిధంగా రైతులకు రుణమాఫీ అన్నారు, 2 లక్షల రుణమాఫీ అన్నారు, రుణమాఫీ లేదు, ఏం లేదు. మళ్ళీ ఆగస్టు 15 వరకు నేను తీరుస్తా అని చెప్పాను. ఎందుకు చెప్తున్నారు? వాళ్ళందరికీ ఓటేయాలన్న ఉద్దేశంతో మాత్రమే చెప్తున్నారు, కానీ వాళ్ళు ఇచ్చేది లేదు, మనం తీసుకునే లేదు. మోడీ చెప్పారంటే ఖచ్చితంగా గ్యారెంటీ. కాబట్టి ఈసారి ఖచ్చితంగా మనం కమలం పువ్వుకు ఓటేయాలి, మన రగన్నను గెలిపియాలి. వచ్చిన తర్వాత అంటే 10 సంవత్సరాల నుంచి 2014లో నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ 10 సంవత్సరాలలో 2 పర్యాయాలలో దేశంలో ఉన్నటువంటి మహిళలకు ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగిందో చాలా చక్కగా వివరించారు. మరి ఈ పథకాలన్నింటినీ కూడా మనం ప్రజలలోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఇక్కడ మీ ముందు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరి పైన ఉంటుంది. మనం చెప్పకుంటే బీజేపీ పథకాలు, నరేంద్ర మోడీ గారి పథకాలు, బీజేపీ కార్యకర్తగా, బీజేపీ నాయకునిగా మనం చెప్పకుంటే అది వేరే పార్టీ వాళ్ళ ఖాతాలో పడిపోతుంది. మరి సొమ్మొకరిది సోకొకరిది కాకుండా ఎవరైతే ఇస్తున్నారో
ఏ సంక్షేమ పథకాన్ని ఎవరు నిధులు ఇస్తున్నారో ఆ నిధులన్నీ కూడా మరి ఎవరిస్తున్నారని చెప్పేసి ప్రతి గ్రామంలో చర్చ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా ఒక వార్త స్పీడ్గా ప్రచారం జరుగుతుందంటే అది కేవలం మహిళల వల్ల మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే వివిధ పనులు చేసుకున్నప్పుడు, వివిధ కార్యక్రమాల్లో మీరు ఉన్నప్పుడు ఈ చర్చ జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఫలానా పథకం, ఫలానా స్వచ్ఛ భారత్ టాయిలెట్ కానీ, ఉజ్వల గ్యాస్ పొయ్యి కానీ, సుకన్య సమృద్ధి కానీ, బేటీ బచావో బేటీ పడావో పథకం కానీ, బాలింతలకు ఇస్తున్నటువంటి పౌష్టిక ఆహారం కానీ, అదేవిధంగా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు, ముఖ్యంగా మహిళలకు 33% రిజర్వేషన్ కావాలని చెప్పేసి చాలా రోజులుగా మహిళలు ఉద్యమం చేస్తూ ఉన్నారు. 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినప్పటికీ మహిళలను ఎవరు పట్టించుకున్న పాపన పోలేరు, మహిళల గురించి ఆలోచించలేరు. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, మహిళల గురించి ఆలోచించలేరు. మరి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మహిళలకు ఈ విధమైనటువంటి సంక్షేమ పథకాలు, మహిళల యొక్క ఆత్మ గౌరవం కాపాడడానికి ఏ విధంగా సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది, ఇవన్నీ కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా చట్టసభలలో స్థానిక సంస్థల్లోనే కాకుండా చట్టసభలలో, స్థానిక సంస్థల్లో ఉంది రిజర్వేషన్, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళు వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు వాళ్ళు ఉన్నారు. కానీ చట్టసభలలో కూడా 33% రిజర్వేషన్ కావాలని చెప్పేసి మరి పోరాటం చేసినటువంటి నారీ శక్తికి మరి ఒక బహుమతిగా, ఒక కానుకగా మన నరేంద్ర మోడీ గారు 33%, 100 మంది చట్టసభలో ఉంటే అందులో 33 మంది మాతృమూర్తులు మహిళలు ఉండాలని చెప్పేసి ఏదైతే ఈ చట్టాన్ని తీసుకొచ్చారో, మరి మీరందరూ మహిళలు కూడా నరేంద్ర మోడీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతోటి ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ పటాన్చెరువు గేలి కాటా శ్రీనివాస్ గౌడ్ అని ఒక బీసీ బిడ్డకి ఎమ్మెల్యే పదవి ఇస్తే ఈయన తొడలు కొట్టి, రంకెలు కొట్టి కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని వీడియోలు పెట్టి కాటా శ్రీనివాస్ గౌడ్ని ఓడగొట్టి, ఒక బీసీ బిడ్డను ఓడగొట్టి ఈయన రేవంత్ రెడ్డి మెదక్లో చెప్తాడు మా బీసీ బిడ్డను గెలిపి అంటాడు. అన్నాడా లేదా? మరి కాటా శ్రీనివాస్ గౌడ్ బీసీ కాదా? ఆయన పటాచంలో 7,000తో ఓడిపోయాడు. ఆయన ఎమ్మెల్యే అవుతుండేనా కాకపోతుండేనా? మరి నాకు ఎంపీ కావాలని కోరుకుంటే ఆ రోజు కాటా శ్రీనివాస్ గౌడ్ని గెలిపించాలా వద్దా? ఆయనకు పైసలు ఎక్కువైనాయి, ప్లాట్ల కబ్జాలు ఎక్కువైనాయి, జల్దీ పోయి ఏదో ఒకటి కొనుక్కోవాలి. ఆయన ఏమనుకుంటున్నాడంటే ఎమ్మెల్యే పదవి, ఎంపీ పదవి అంటే పైసలు ఇచ్చి కొనుక్కునేది అనుకొని తిరుగుతున్నాడు. అందుకని దయచేసి ఆలోచించండి. మీ బిడ్డగా 3 ఏళ్ళు నేను అసెంబ్లీలో ఉంటే అంగన్వాడీ టీచర్ల కష్టం వస్తే నేనే మాట్లాడినా, ఆశా వర్కర్ల కష్టం వస్తే మాట్లాడినా, ఆఖరికి పొద్దుగాలు ఎత్తే స్కూళ్ళల్లో ఊడ్స్తారు, స్కావెంజర్లు అంటారు. హెడ్ మాస్టర్ వచ్చే కంటే ముందు తాళం తీసి స్కూల్ క్లీన్ చేసి బాత్రూములు కడిగితే 3,500 ఇస్తారు. గా తల్లుల ఉద్యోగాలు తీసేసిండు కేసీఆర్ అన్నట్టు. ఆయన 3,500 పెట్టి స్కావెంజర్ పనిచేస్తే మా అక్క చెల్లెళ్ళ కొలువులు పోతే కూడా అసెంబ్లీలో కేసీఆర్తో కొట్లాడింది ఎవరంటే రఘునందన్ తప్ప ఇంకొకరు కాదు. అందుకని 3 ఏళ్ళు పోతే 30 సార్లు దుబ్బాక పేరు నిలబెట్టిండు రఘునందన్. ఇక మొన్నటిదాకా మన కార్కేలో ఒక ఆయన ఎంపీ ఉండే, ఏం పేరు ఏమో నాకైతే తెలియదు. ఆయనకి ఎప్పుడు చూసినా కొత్తనే, చేగుంట కొత్తనే, మిరుదోటి కొత్తనే, ఆఖరికి మనుషులు కూడా కొత్తనే. రోజు 10 రోజులు కలిసి 11వ రోజు కలిస్తే నీ పేరేముండే, ఏ ఊరు అని అడుగుతాడు. 10 ఏళ్ళు ఉన్నాడు ఆయన ఎంపీ. అక్క ఎప్పుడన్నా మీరు టీవీలో ఆయన లేచి మా మెదక్కు రైలు కావాలి, లేకపోతే తుపాకకి రైలు లేని అని ఎప్పుడైనా అడిగిండా? అక్క పోయి సిద్దిపేటకి రైలు లేమని అడిగిండా? అందుకని కారు కోటెత్తే హరీష్ రావు వెనక సీట్లో కూర్చొని తలుపు తీసేందుకు తప్ప వాడు ఇంకో దేనికి పనికిరాడు కారు గుర్తాడు. రేపు వెంకటరామరెడ్డికి వెళ్తే కూడా అంతే, హరీష్ రావు వెనకాల కారు డోర్ తీయాలి తప్ప ఇంకో పని చేసేది కాదు. అందుకని దయచేసి బాగా పైసలు ఉన్నాయి ఆయన దగ్గర. మొన్న 2023 సంవత్సరంలో కోకాపేట కాడ భూములు అమ్మితే ఎకరానికి 100 కోట్లు పెట్టి 10 ఎకరాల జాగా కొనుక్కున్నాడు వెంకటరామరెడ్డి. అంటే ఎన్ని పైసలు అయితే ఎకరానికి 100,000 కారు పైసలు ఇద్దామని వస్తే ఎంత అడగాలి మనం?
తులం బంగారం అడగాలి. ఎంత అడగాలి? తులం తీసుకోవాలి. ఓటు దేనికి వేయాలి? ఆడపిల్లలకు అన్నిటికంటే ఇష్టమైన ఏంది? మీ అన్న మిమ్మల్ని ఇంటికి పుట్టింటికి దొరకపోదామని వస్తే ఏం పెట్టుకుంటారు? సప్పుడేరు ఏంటండి? ఇంత మెల్లగా చెప్తే నేను ఇడిచిపెట్టా, ఇంకా గంట సరిపోతలేదు. సప్పుడు నాకే ఇనొద్దలే. కమలం గుర్తుకే అందరు అన్నారా?